లచ్చి నేను కూడా వస్తా. అవు కరెక్టేనే. లేకపోతే ఏంది మరి అంతా? అగు వీళ్ళకి వినిపిస్తలేదా లేకపోతే కావాలని చెప్తారా? ఓ లచ్చి శీష అగు పోనీ పోయిండ్రు కదా. ఏమైంది ఆంటీ? అగో ఏం లేదురా, అప్పటి నుంచి వెళ్తానా లచ్చిని శ్రీషాని చూడకుండా పోయిండ్రు అంతా. నేనేమైనా తప్పు చేసినానా? ఏమైనా అన్నానా మిమ్మల్ని? ఇట్లా నన్ను ఇగ్నోర్ చేస్తానంతా. అగో అట్లా లేదంటే వినబడలే, మీరు మాట్లాడింది వినబడలే నిజంగానే. పోనీ కానీ మన సుజాత వాళ్ళ ఇంటికి పోతాండ్రు కదా మీరు? అవును అవును, నేను కూడా వస్తా. పదండి పదండి. నువ్వు కూడా వస్తావా? అమ్మలను చూడడానికి నువ్వు కూడా వస్తావా? అవునవును, రావద్దా? పోదాం పదండి ఆంటీ. ఏం చెప్తాను రాజు? కూర్చోనున్నా. అవు అది నాకు కూడా కనబడుతుంది కానీ నేను మీ ఇంటికి పోతాను. నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చోను? ఎందుకు పోతున్నావే వాళ్ళ ఇంటికి? అవో మా నాన్నమ్మ మా అమ్మ పోతాంది, ఈ అమ్ముల్ని చూడడానికి పోతాంది. అందుకు నేను కూడా పోతాను అమ్ముల్ని చూడడానికి. అగో అమ్ముల్ని ఎందుకు చూడడానికి పోతున్నావు? అగో అమ్ములు కనబడలే కదా, జరంతా అడిగేసి వద్దామని ఎట్లున్నామని. అరే ఏం చెప్తున్నావే? అత్తవా రావా? నడు దా పోదా. నువ్వు పో మమ్మీ, నేను అత్త. ఏయ్ బుద్ధి లేదా కొంచెం కూడా? నిన్ననే అమ్ములు తప్పిపోయింది కదా, మళ్ళా నువ్వు కూడా పోతావా? నడు చేతి పట్టుకున్నాడు. అరే మమ్మీ ఎందుకు అంత ఫైర్ అవుతావు? నేను జరంతా మాట్లాడుతున్నా వీళ్ళతో. ఏమైతే నేను ఎందుకు తప్పిపోతా? నాకు దారి తెలుసు. దాని తర్వాత నేను ఇక్కడే ఉన్నా కదా, బయటికి పోలే కదా, ఇడే ఉన్నా కదా. అవంతా నాకు తెలీదు. చేతి పట్టుకో, నడు పోదా. మళ్ళా నీ నాన్నమ్మ తిడుతుంది నిన్ను కదా, నన్ను కూడా తిడుతుంది. పట్టుకుందా చేయి పట్టుకో కదా, పోదా. అరే జరంతా మాట్లాడుకొని అత్త రాజుతోనే అత్త ఇంటికి. నువ్వు పో, మళ్ళీ తర్వాత మాట్లాడేవి. నడు దా పోదా. సరే పదా. నేను కూడా ఇంటికి పోతారా? ఇక మా మమ్మీ కూడా పంపించలే కానీ వచ్చిన. పదా నేను కూడా వస్తా మీ ఇంటికి. మా అమ్మ కూడా పోయింది ఆడే. సరే దారా. అగో అప్పుడే చూస్తున్నారా అని. అగో నువ్వు అగంగా దక్కు సొక్కుసో. అగో దారిలో వెళ్తే పలకవు కదని ఎడ పిలిచినవే? మాకైతే వినపడలే మళ్ళా. అగో వాళ్ళు వచ్చి మన శిరీష అని వెళ్తూనే ఉన్నా, మీకైతే వినపడతలే. ఒకటే పరుగులు పెట్టిండ్రు కదా. అరే అట్లేం కాదే, ఇక వచ్చేసినాం. ఎండ కొడుతుంది కదా అని వచ్చేసినాం. వినపడలేదే, వినపడితే ఆగమనా? పోనీ తీ కూసో కూసేగా, నువ్వు కూసో. మన రేష్మ లోపలే ఉందా అత్త? అవరా లోపలే ఉంది, పో నువ్వు కూడా పో లోపల కూర్చోండి. ఇదంతా ఎండ గాలి ఎత్తానంత, వేడి వేడి గాలి ఎత్తాను. లోపల కూర్చోండి. అమ్ములు కూడా లోపలే ఉందా? అమ్ములు కూడా లోపలే ఉంది, పోరా పో. ఏం చెప్తాను అమ్ములు? లోపలే ఉందా? పడుకోనుంది. ఇక మొత్తం నేనంతా నైట్ జ్వరం వచ్చింది, ఇక టాబ్లెట్ వేయించిన, పడుకోనుంది. జ్వరం కూడా వచ్చిందా అని? అవే మొత్తం ఇక జ్వరం వచ్చింది అన్నది, మళ్ళీ ఒళ్ళంతా నొప్పులు ఎత్తాంది అన్నది. ఇక రాత్రంతా పట్టీలు పెట్టినాం, తడిగుడ్డతో పట్టీలు పెట్టినాం. అయ్యో అవునా అని? తగ్గిందా మరి జ్వరం? తగ్గిందా? తగ్గినట్టే ఉంది కానీ ఇక పడుకోనుంది, నీరసంగా ఉంది మొత్తం. మళ్ళీ భయమేయరా? రాత్రంతా బయటనే ఉండే పిల్ల, ఎడికి పోయిందో తెలీదు. ఇక మన మంచిగా అయింది, కిషోర్ వాళ్ళు దారిలో దొరికిండ్రు, లేకపోతే ఏడికి పోదును? అంత దూరం మనం వెతుకుదునా? నవ్వే అదే భయం ఎత్తదే, అంత దూరం మనం ఏడ చూస్తాం? అటెటో రోడ్డు మీద పోయింది, మెయిన్ రోడ్డు మీద. కిషోర్ వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి మంచిగా అయింది, లేకపోతే ఏడ వెతికేటోళ్ళమో ఏమయ్యేదో, అదే భయం ఎత్తదంతా. అందుకే పిల్లల్ని బయట పంపించద్దు. పంపించినా దగ్గరే ఆడుకోమనాలి మన కళ్ళ ముందు. పెద్దగా అయ్యే వరకైతే కంటి ముందే పెట్టుకోవాలి. లేకపోతే అట్లా పోయిందంటే ఇంటి దారి తప్పిపోతే ఇక ఇంతే పరిస్థితుంది. అది కూడా కరెక్టే కానీ ఇక వాళ్ళ అన్నయ్యతో పంపించిన కదా, అన్నయ్యతో పోతుంది ఆడుకుంటుంది వస్తుంది అనుకున్నా. వాడేమో ఆమెను వదిలేసి
ఉరుక్కుంటూ వచ్చిండు. ఇంత జరిగింది. సరే సరే అవన్నీ పోనీయండి కానీ ఇక ఇప్పటి నుంచి అయినా జరంతా జాగ్రత్త చూసుకోండి. ఇక ఏం కాదు, తగ్గిపోతుందిలే. ఆమె భయపడి జ్వరం తీసుకొచ్చింది అనుకుంటా, తగ్గిపోతుంది. తింటాందా మరి ఏమన్నా? తింటాంది. జరంతా పెరగన్నం కల్పించిన తింటాంది. ఇక అదే తింటుంది, ఇంకా వేరే ఏం తింటలే. ఫ్రూట్స్ తినబెట్టు మంచిగా. మంచిగా కర్బూజా, తర్బూజా, ఇంకా అత్తయ్య సంత్రాలు అవన్నీ తినబెట్టు, మంచిగా చల్లగా ఉంటుంది. ఏడా జ్వరమత్త అవన్నీ తింటుందా? చిప్సులు కుర్కురేలు కావాలంటది. ఇవన్నీ ఏం తినదు, తినబెట్టినా తినవదు. ఇక పెరగన్నం ఇక ఆకలి ఎత్తాందని తిన్నది కానీ జరంతా తింటలే. అగో చిన్నపిల్లలు ఇట్లా అని చెప్తారు. మా చిన్నారి కూడా అంతే, ఏం తినదు. ఏదో మ్యాగీ తింటా అంటది, ఏదో పాస్తా తింటా అంటది, ఏదేదో చేసి పెట్టు అంటది వాళ్ళ అమ్మకి. మనకేమో అవన్నీ రావు. ఆమె కూడా ఏం తినదంతా, మొత్తం కట్టెపుల్ల అయిపోతుంది, బక్కగా అయిపోతుంది. అగో మన పార్వతి ఉన్న జానికి ఇద్దరు ఇక్కడే వచ్చిందని చెప్పిండ్రు, మళ్ళా రాలే. వచ్చిండ్రు పొద్దున్నే వచ్చిండ్రు, చూసి ఇప్పుడే పోయిండ్రు. వాళ్ళు బయలుదేరిండ్రు, వీళ్ళు ఇట్లా వచ్చిండ్రు. మన వచ్చి వాళ్ళు ఇట్లా వచ్చిండ్రు, వాళ్ళు బయలుదేరిండ్రు. అవు కలిసే పోయిండ్రు, మమ్మల్ని కలిసే పోయిండ్రు. అచ్చా అదే అంటాను మళ్ళా అందరం వచ్చిన వీళ్ళు చూడ్డానికి రాలేదా అని. వచ్చిండ్రు పొద్దున్నే వచ్చి చూసిండ్రు కానీ అట్లేం కాదు. చూసినా చూడకున్నా మనోళ్ళే. పాపం వెతకడానికి అందరు అందరు ఎంత మద్దతు చేసిండ్రు, హెల్ప్ చేసిండ్రు. అది నేను ఎప్పుడు మరవని. నువ్వు కూడా అన్నీ సెంటిమెంట్ పెడతావు కానీ పోనీ, అందరు మనోళ్ళనే. ఈ ఊరంతా ఒక ఫ్యామిలీ, ఇట్లానే హెల్ప్ చేసుకుంటూ ఉండాలి మనం. రేష్మా జనంతా చాయ్ పెట్టే అందరికి. అగో ఏం అవసరానికి ఇంత మధ్యాహ్నం? అద్దు అవసరంలే. అద్దురా రేష్మా, ఉండని. అరే జనంతా తాగుండ్రి, ఇన్ని రోజులకు వచ్చిండ్రు మా ఇంటికి. తాగురు జనంతా తాగురి, మంచి టీ పెడతాయి మా కోడలు. కాఫీ తాగుతారా చెప్పు, మళ్ళా కాఫీ పెట్టిస్తా. అద్దంతా కాఫీ గీఫీ అద్దు, టీ పెట్టు మనం. లేదు తాగుండ్రి, పెట్టురా. ఓ రేష్మా జనంతా టీ పెట్టు అందరి కోసం. సరే అత్తమ్మా. పెట్టిన చాయ్ పెట్టి వచ్చిన. చెప్పురా ఎట్లా నడుస్తుంది? ఎట్లా నడుస్తుంది అట్లనే నడుస్తుంది, అంత బోరుగా. వచ్చిన మీ అమ్ముల్ని చూడడానికి. ఎట్లుంది అమ్ములు? ఏమైనా జ్వరం గిరం వచ్చిందా? ఇట్లా పడుకొని ఉంది. అవు రాత్రంతా జ్వరం వచ్చింది, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్తుండే. ఇక తిండి పెట్టి జ్వరంతా పెరుగన్నం పెట్టి ఇక టాబ్లెట్ ఇచ్చిన. ఇప్పుడు జ్వర తక్కువనే అయింది, టాబ్లెట్ వేసుకున్నది కదా, తక్కువనే అయింది కానీ శాతనైతే భయం ఎత్తాంది అనుకుంటా పడుకొని ఉంది. అయ్యో అవునా? పడుకొని సెట్ అవుతుంది పడుకుంటే. అదే ఇక పడుకోబెట్టిన. ఇక మాకైతే నిన్న మస్తు భయమైంది. ఏడికి పోయిందో రాత్రి అవుతుంది కదా, మస్తు భయపడ్డాం కదా అక్క. అవురా, నా పానం అయితే పోయినట్టే ఉండే. అంత వెతికినాం అందరం, ఇక అలసిపోయిండ్రు. వెతికి ఇక దొరకలే అనేసరికి నా పానం పోయినట్టుండే. మొత్తం చీకట పడింది. ఇక ఏడికి పోయిందో అనుకుంటా నా పానం పోతుండే. ఇక అప్పుడే మానస వచ్చి తీసుకొచ్చింది. ఇక మొత్తం అప్పుడు పానం వచ్చినట్టు అనిపించింది. మొత్తం ఇక ఎంత భయపడ్డాం అందరం. అవు కరెక్టే. అసలు పిల్లలు ఒక జాగలాగరు, ఒక జాగలు ఉండరంతా, ఊరంతా తిరుగుతారు. పోయి అటు సైడ్ పోయింది, అంత మెయిన్ రోడ్కి పోయిందంటే ఈ పిల్లలు కూడా మంచిగానే అనాలి. మరి ఎంత చెప్పినా అంతే. వీళ్ళ అన్నను పంపించినా ఇక ఇట్లా చేసిండు. జర కూడా లేదు ఈయన అన్నకి. అరే చేతి పట్టుకొని ఉండాలిరా చెల్లమ్మ అని చెప్తే కూడా అట్లా లేదు. ఆయనకి ఆయనే ఆడతాడు, ఈమెనే ఆడుతుంది. ఇక ఈమె చిన్నారితో ఉంటుంది, ఆయనేమో మన చింటుగాడితో ఉంటాడు. ఇగో ఇట్లా ప్రాబ్లం అయ్యేది కాదా ఆంటీ? ఇగో ఈ చింటుగాడు వేస్ట్ గాడు చెప్పినాం అద్దు ఆ మామిడికాయలు అద్దు అని చెప్పిన వేస్ట్ గాడు తీసుకుపోయిండు. ఇక దాని తర్వాత మాకు అర్థమైంది ఆడెవరో ఉన్నారని. చెప్పినాం కూడా ఆడెవరో ఉన్నాడు రాడా, నిద్రపోతాడంత, గురుకలు సౌండ్ వస్తున్నాయి, అద్దురా అంటే ఇంటాడా? లేడు. తెంపుకొని పోదాం అది ఇది అనేసరికి ఇట్లా అయింది. ఇక ఇట్లనే ఉంటారు పిల్లలు, ఇట్లనే ఏమనకపోతే ఇట్లని చెప్తారు. అవ్వక్క, మనం కూడా ఫస్ట్ సారి మామిడికాయలు తీసుకొచ్చినప్పుడు ఏమనలే కదా, అందుకు పిల్లలు ఇట్లా అయినరు.
రోజు రోజుకి పోతే వాళ్ళు కూడా అన్నారా? ఆ? అదే కదరా, పిల్లల్ని తిట్టాలి మనం. ఇట్లా చెయ్యొద్దు, ఇది మంచిది కాదని చెప్పాలి. చెప్పకుండా హాయిగా మనం కూడా మామిడికాయలు వస్తున్నాయి కదా అని కూర్చొని ఉన్నాం. అయ్యో ఇంతవరకు తీసుకొచ్చాను పిల్లలు. లేదంటే మొత్తం చింటుగాడే, ఆ వేస్ట్ పిల్ల చింటుగాడు చేస్తే ఇట్లా అయింది. లేకపోతే మంచిగా మేము పోకపోతుంటే ఇంత అయ్యేదా చెప్పు? మొత్తం చింటుగాడనే. పోనీరా, ఆడ వీళ్ళ అన్నయ్య కూడా ఉండే కదా మళ్ళా. నువ్వు పో ఇంటికి పో, మేము పోతామన్నాడా? లేదు. వచ్చేటప్పుడైనా చేతి పట్టుకొని ఉరుగుతాడా? లేదు. వాడికి వాడే చూసుకొని వచ్చిండు. అట్లా చేస్తారా? అగో నా వెనకనే ఉండే ఆంటీ, నా వెనకనే ఉండే మళ్ళా ఏడికి పోయిందో ఏమో. సరే సరే పోనీది. ఇక స్కూల్కి పోయినావా మళ్ళా? పోయినా. అమ్మలు రాదా స్కూల్కి? ఎగ్జామ్ ఉన్నాయి కదా రేపటి నుండి. అత్తదిరా, ఎగ్జామ్కి వచ్చి నేనే తీసుకొస్తా. ఎగ్జామ్ రాపించి మళ్ళీ తీసుకుపోతా ఇంటికి. ఇక ఏం చేయాలి, ఫస్టే భయపడుంది, ఎగ్జామ్ కూడా రాపించాలి కదా. చిన్నదానికి మనం ఇట్లా పెద్ద చేస్తే ఎట్లా చెప్పు? ఈసారి నేనే చేతి పట్టుకొని ఉంటా. అమ్మని చేతి పట్టుకొని స్కూల్కి తీసుకుపోతా, చేతి పట్టుకొని ఇంటికి తీసుకొస్తా. నేను కూడా వస్తారా? నేను కూడా స్కూల్కి పంపించేటప్పుడు నేను వస్తా, ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కూడా నేనే వస్తా. ఇక వదిలిపెట్టా ఈమెని. పెద్దగా అయ్యేవారికి, ఊరు దారి తెలియేవారికి ఏడికి పంప. పంపించచ్చు కదా, మంచిగా ఆడుకుంటాం మేము. నా దగ్గర పంపి, అచ్చింటి వాడి దగ్గర పంపించకు. ఆ వేస్ట్ వాడు ఏం చెప్తాడంటే ఆడిపియాడు, అంటే ఇట్లాంటి పని చేపిస్తాడు. నా దగ్గరికి పంపించినాక మంచిగా మేము ఆడుకుంటాం. పంపిస్తా జరా హెల్త్ మంచిగా కానీ పంపిస్తా. ఈడే ఆడాలి, దగ్గరలోనే ఆడాలి, దూరం వరకు పోవద్దు. ఈడే మన ముందు, ఇంటి ముందు అట్లా ఇట్లా ఆడాలి. అంత దూరం పోవద్దురా. ఓకే ఏడికి పోము. సరే అక్క, ఇక పోతా నేను. ఇక సాయంత్రం పనులు ఉన్నాయి, బోళ్ళు ఉన్నాయి, వంట చేయాలంతా. పోతా మళ్ళా నేను. ఇక అగో జరంత ఆగొచ్చు కదా, చాయ్ పెట్టిన, చాయ్ తాగి పోండ్రి. లేదులే, ఇక నేను అటు పోయి కూడా మా అమ్మాయి కోసం చాయ్ పెట్టాలి, మా ఆయన కోసం కూడా చాయ్ పెట్టాలి. ఎట్లాగో అక్కడే పెట్టి తాగేస్తుంది. అత్తమ్మకి పెట్టేసి చాయ్, నేను ఆడికి పోతా, ఇంటికి పోతా, పనులు ఉన్నాయి మళ్ళా. అగో జర చాయ్ తాగిపోవు కదా, ఇక నీ వంతుకు పెట్టినా మళ్ళా వేస్ట్ అవుతుంది. తాగు, మంచి చాయ్ పెట్టినా. సరే మరి తీసుకురా, చాయ్ తాగేసి పోతా. పనులు ఎప్పుడైనా చేయొచ్చు, ఎప్పుడో అప్పుడు వస్తాం మాట్లాడడానికి నా దగ్గరికి. జరంత కూసో, పోయావు 4 వరకు పోయినా అవుతాయి పనులు, అయితే 4 వరకు పో. సరేనా? సరే అక్క.